నయం మీద పడలేదు. చక్రవర్తి, ఏమిటిది? క్షమించండి, ఇది కాదు, పడ్డాను నేను. అయ్యో పాపం. ఎంత దారి! విజయపూర్ మహారాణుల వారికి విజ్ఞానం, ఏమి నా అజ్ఞానం. విజయపూర్ మహారాణుల వారికి ప్రాతకాల వదనము. అందుకున్నాం. ఆహా, ఏమి ఆ టీవీ? టీవీ అంటే టీవీ, ఇది కదా టీవీ. రాణి, ఏమి అడగవచ్చా? ఒకటి అడగవచ్చా? మీరు ఏదైనా సినిమాలో నటించారా? ఈ ప్రపంచమే ఒక రంగస్థలం, దానిలో మనమంతా నటులం. ఇంత లేత వయసు వేదాంత పరంగా ఎంత తీయగా సెలవిచ్చారు. ఒకనాడు వివేకానందుడు, ఈనాడు విజయపూర్ రాణి. ఒక్కొక్క మాట ఒక్కొక్క చెరుకు తునక, అది అనకాపల్లి. మీరు అచ్చం గీతాంజలిలాగా ఉంటేను ఆవిడ మనకెవరు చుట్టావా? ఎవరికి ఎవరు చుట్టాలు? మళ్ళీ మగ ఈ దేహమే సందేహం. నా నీ నా ఏవి లేదు, అంతా మాయ. ఈ చుట్టాలనే వాళ్ళంతా దొంగలు. ఆణిముత్యం లాంటి మాట సెలవిచ్చారు, కానీ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. చూశాను. బహుశా వెనక జన్మలో చూసి ఉంటారు. జీవికి జన్మకు, సూర్యుడికి ఎండకి ఉన్న సంబంధం ఎలాంటిదో, అలాగే జీవికి జన్మకు ఆ బంధం ఉంటూనే ఉంటుంది. జీవికి జన్మకు అర్థం కాలేదు కానీ బ్రహ్మాండం. మహారాణి, మన కోట ఎక్కడుంది? ఎన్ని ఫిరంగులు, ఎన్ని స్వరంగాలు, గజములు ఎన్ని, అశ్వములెన్ని, లొట్టిపెట్లున్నాయా? భటులు ఎంతమంది? అది మాత్రం అడగవద్దు. చిత్తం. మహారాణి, మనకు పరిణయమైందా? అంటే పెళ్ళయిందా? అది మాత్రం అడగవద్దు. అడగను. ఎందుకు వచ్చానే? ఏమి ఉంది కానీ చిన్న కానుక, నన్ను కరుణించి స్వీకరించండి. ఏమిటది? ఇది కూడా లేదా? ఎంత మాయకం! ఇది ఒక పువ్వు, ముద్దబంతి పువ్వు. రాణి, మీరు మూగమల్లి సినిమా చూశారా? ఆ సినిమా చూసిన మరునాడే నాటాను ఒక బంతి మొక్క. ఇన్నాళ్లకు తొలి పువ్వు పూసింది. ఎంత చక్కగా! చంద్రుడికి ఒక నూరు పోగన్నట్టు ఈ పేదవాడు తన హృదయమైన ఈ పుష్పాన్ని మీకు సమర్పిస్తున్నాను. స్వీకరించండి. ఆశ్చర్యంగా ఉందే. నాకు ముద్దబంతి పువ్వులు ఇష్టమని నీకెలా తెలుసు? రాణి, మీరన్నట్లు పూర్వజన్మలో నేను గుంటూరు పరిపాలిస్తున్నప్పుడు గుర్రం మీద గుడివాడపోతూ పెద్దవాళ్ళు మిమ్మల్ని కలిసి కాకినాడలో ఈ ముద్దబంతి పువ్వు ఇచ్చినట్టు గుర్తు. ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులో ఎనక జనమ బాసలు ఎందరికీ తెలుసులే. ముద్దబంతి పువ్వులో ఓ చక్రవర్తి, పూర్వజన్మ గుర్తుకొస్తుందా? రాణి పాడకు, నేను భరించలేను. బాధగా ఉందా మహారాణి? నాకు అలాగే ఉంది. కాదు, విపరీతమైన ఆకలిగా ఉన్నది. ఆకలిగా ఉందా? మీకు ఆకలిగా ఉందా? మహారాణి గారికి ఆకలి, విపరీతమైన ఆకలి. చక్రవర్తి మహారాణి వారి నోటి నుంచి ఆకలిన తర్వాత కూడా ఇంకా నువ్వు బ్రతికే ఉన్నావా? మహారాణికి హోటల్లో ఉన్నవన్నీ 1 by 1 వస్తాయి. కావాలంటే కిచెన్ ఇక్కడ తెప్పిస్తాను. మేనేజర్, మహారాణి గారికి ఆకలి. ప్రెసిడెంట్ గారు, మేనేజర్, ఆకలి. ఎవరికయ్యా? నీకా? నాకదయ్యా, మహారాణి గారికి ఆకలి. వినండి, అంత జాగ్రత్తగా వినండి. మేనేజర్, నోట్ చేయి. ఆమ్లెట్, పెసరెట్, కట్లెట్ అన్ని ఫ్రెష్ గా ఉండాలి. వెజిటబుల్స్ ఫ్రెష్. ఒక కోడి, ఒక మేక తలకాయ, 4 కాళ్ళు, దాని గుండెకాయ, తోక రాసుకో, తోక కూడా. అప్పుడు కాచింది, ఇప్పుడు పెట్టిన గుడ్డు ఫ్రెష్. ఇంకా రాణిగారి సైన్యం కూడా తిరుగుతుందా? ఫిరంగులు కూడా పట్టుకొస్తున్నారు, నేను ఎత్తినేద్దామని. ఏ మనిషివయ్యా నువ్వు? ఓహో, ఒక్క మహారాణి ఇన్ని ఐటమ్స్ ఎలా తింటుందన్నా నీ సందేహం? వాళ్ళు మనలాగా ఆవురు మంది తింటారయ్యా. ఒక్కొక్క ఐటమ్ నైస్ గా అలా రుచి వదిలిపెట్టేస్తారు. చూడు,
గధవ వంట మాత్రం చెయ్యొద్దు, అన్ని ఫ్రెష్ గా ఉండాలి. ఓకే. మహారాణికి నమస్కారం. స్వీకరించాం. పేరు ఏడుకొండ. ఈ హోటల్కి జనరల్ మేనేజర్. 500 రూపీస్ పర్ మంత్. పేరెంట్స్ తోటే పంపిస్తే బాగుంటుందని నేనే స్వయంగా తెచ్చాను విందు భోజనం. అయిందా ఉపన్యాసం? మహారాణి, ఆలస్యంగా తెచ్చినందుకు గాను ఇతనికి కఠిన శిక్ష విధించండి. అంటే బిల్లులో సగం కట్టి. నోరు మూసుకుని వడ్డించు. మహారాణి ఘమఘమ వాసనలతో నోరు ఊరుతున్నది. విందు భోజనము తిందుమా? ఏకో నారాయణ. మరి నాకో మహారాణి. మేనేజర్, ఇందులో చికెన్ ఏది? ఇదిగో ఇదేనా? ఏమిటిది? కోడి. కోడే ఫ్రెష్ గా తెచ్చాను. వెరీ ఫ్రెష్. వెరీ వెరీ. మరి అవి అన్ని ఫ్రెష్ గా. ఏంటి? కవులూరు వంకాయ, కొత్తిమీర, కరివేపాకు, ముల్లంగి, పచ్చిమిరపకాయ, దాసించా. మరి బెండకాయలు, మరి టమాటా, బంగాళాదుంపలు అన్ని అన్ని ఫ్రెష్. గుడ్డు కూడా ఇప్పుడే పెట్టింది, అందుకే వేడిగా ఉంది. చక్రవర్తి, ఏమిటి గోల? ఉండండి మహారాణి, వీడిని నేను విచారిస్తాను. రే మేనేజర్, పచ్చివి బతికినవి తెచ్చేవేదా? వంట చేయొద్దన్నావు కదరా? గధవ వంట చేయొద్దన్నాను కానీ వంటే చేయొద్దన్నానా? రాస్క్, నువ్వు రాణి గారిని అవమానించినందుకు కాను నీ కాలు కోసి ఇలా తీసి దాని మీద నువ్వు చేసిన తప్పు రాసి నీ రిసెప్షన్ లోనే పెడతాను. రిసెప్షన్ లో పెడతావా? అవును. కోపొస్తే పొయ్యిలో పెడతాను. రే, కూర మీసాలు ఏడుకొండాలంటే కోళ్ళు కొక్కురో కుయాలరా కప్ప మొహమా? నాది కప్ప మొహమా? వీడి పెద్ద అవమానముదుడు కోరా ఉడత మొహమా? నువ్వు చేసిన ఈ తప్పుకు ఇదే నీకు శిక్ష. ఇది శిక్ష. ఇది శిక్షరా? అవునరా, ఇది నీ శిక్ష. నీ తాత చెప్పు. మేనేజర్, నీ తలంబరాలు పోస్తాను రా. ఇదిగోరా, వేస్తాను. ఈ వంకాయతో కొట్టానంటే నీ ముక్కు ములక్కాడ అవుతుందిరా. మరే ఇట్లా కొట్టానంటే నీ తలకాయ తాకాయ అవుతురా. చక్రవర్తి, ఏమిటి యుద్ధం? ఎందుకు అజ్ఞానం? నా తప్పు ఏమీ లేదమ్మా, చెప్పినట్టు చేశాను. ఫ్రెష్ గా తెమ్మన్నాడు, ఫ్రెష్ గా తెచ్చాను. ఫ్రెష్ గా తెమ్మన్నాను, ఫ్రెష్ గా తెచ్చాట. పరమానంద శిష్య. రే, ఇక్కడ నేను జనరల్ మేనేజర్ రా. 500 రూపీస్ పర్ మంత్. 500? రాణిగారి దాసికి 700 రా. మర్యాద ఇస్తున్నాను. పోరా, మర్యాద ఇస్తున్నాను. పోరా, మర్యాద ఇస్తున్నాను. ఇక్కడ మర్యాద రా. నమస్తే. నమస్తే. మీరు నాకు ఫోన్ చేస్తారని కల్లో కూడా అనుకోలేదు. నేను మెలకుగా ఉండి కూడా ఎలా ఫోన్ చేశానో నాకే తెలియదు. ఆ రోజు మీ చేత నా కాళ్ళు పట్టించుకున్నాను, నన్ను క్షమించరు? ఎందుకు? నీ కాలు పట్టుకున్నప్పుడే నా నషాడానికి షాక్ తగిలింది. అప్పటి నుంచి నా మనస్సు అలా అలా గాలిలో తేలిపోతుంది. అబ్బా, ఇదేమైనా జబ్బేమో? జబ్బే అనుకుంటాను. ఆడపిల్లలంటేనే గిట్టని నాకు ఆనాటి నుంచి మిమ్మల్ని ఏకాంతంగా చూడాలని, మనసు విప్పి మాట్లాడాలని నాకెంతో ఇదిగా ఉంది. అబ్బా, ఈనాటికి నా కలలు ఫలించి. మొగ్గ తొడగంది పువ్వు పుయ్యదు, పూస్తేనే గాని ఫలించదు. మనం ఇంకా ప్రథమ ఘట్టంలోనే ఉన్నాంగా. శిఖరికి వెళ్దామా? కాస్త పరిచయం అయితే చాలు మీ మగవాళ్ళ. ఆడవాళ్ల మనసుకే పగ్గాలు వేస్తారు. ఆ తర్వాత మీకు పట్ట పగ్గాలుండవుగా. చాలండి దొంగతో. అదండి. పద్మ, నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో చెప్పనా? చెప్పండి. చెప్పండి. నీకేతచ్చా? ఓ, అయితే పద్మ, నువ్వు స్విమ్మింగ్ డ్రెస్ వేసుకుని
జలసుందరిలా ఈ నీళ్ళల్లో ఈదుతూ ఉంటే నీ సొగసు కళ్ళారా చూడాలని ఎంతో ఆశగా ఉంది. నిజంగా? ఇదిగో ఒక్క క్షణంలో వచ్చేస్తా. పద్మ, తొందరగా రావాలి. వస్తానన్నానుగా. పద్మ, ఏమిటండి? ఆనాడు శ్రీకృష్ణుడు ఎంతో మంది గోపికల చీరల్ని దొంగిలించాడట. ఈనాడు ఈ అభినవ కృష్ణుడు ఒక్క పద్మ చీరను మాత్రమే దొంగిలించి ఇంటికి చెక్కేస్తున్నాడు. ఏమండి? ఏమనుకున్నావు? ఎంతైనా ఆడవాళ్ళు ఆడవాళ్లే, మగవాళ్ళు మగవాళ్లే.